ముందుగా సుభాష్ పత్రిజీ గారికి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన సునీత మేడంకి నా కృతజ్ఞతలు. ఈ జూమ్ సెక్షన్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వాస్తు అంటే చాలా మందికి భయం ఉంటుంది, కానీ వాస్తు శాస్త్రం అనేది చాలా అద్భుతం. కానీ దానిలో ఏ మార్పులు ఉండాలి అనేది మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే అంత అల్లకల్లోలం చేస్తూ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. కానీ అతను కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అతను రియలైజ్ అవ్వడం అనేది జరిగింది. రియలైజ్ అయ్యాక మహాదేవుడు అతన్ని అతన్ని చంపేస్తాడనమాట. అంటే అలాగా చేశారు, బాగుంది, ఇలా అయిపోయింది కదా, అంధకాసురుడు ఇంకా లేడు కదా అని పార్వతీదేవి మహాదేవుడిని అడుగుద్ది. ఇంకేముంది, అంత హ్యాపీనే కదా అంటే, అప్పుడు మహాదేవుడు ఏమంటాడంటే, లేదు పార్వతి, అంధకాసురుడు రిలీజ్ చేసిన నకారాత్మక ఆలోచనలు, నకారాత్మక భావనలు అన్ని ఉండిపోయినాయి, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన బాధపడతారు. అంటే ఏంటి, సకారాత్మక ఆలోచనలు అంటే పాజిటివ్ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలన్నిటిని సరిచేయాలి కదా అని చెప్పి మహాదేవుడు ఏం చేస్తారు అంటే ఒక సిస్టమ్ తయారు చేస్తాడు. ఆ సిస్టమ్ ని వాస్తు పురుషుడు అంటారు. ఈ వాస్తు పురుషుడు ఎవరి ఆధీనంలో ఉంటారంటే అష్టదిక్పాలకులు ఆధీనంలో ఈ వాస్తు పురుషుడు ఉండి మన ఇంట్లో దాన్నంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ అష్టదిక్పాలకులు ఎక్కడ ఉంటారు అంటే మన ఇంట్లోనే, మన పిల్లలు, భర్త, అత్త, మామ వీళ్ళందరితో పాటు మన ఇంట్లోనే ఉంటారు ఈ అష్టదిక్పాలకులు. వీళ్ళు ఎవరు అంటే 8 మంది మాస్టర్స్ అన్నమాట. మరి ఈ 8 మంది మాస్టర్స్ మన ఇంట్లోనే ఉన్నారు చక్కగా. అయితే మనకు కనిపించరు. అదే మనకు కనిపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి భోజనాలు పెట్టాలా, అన్ని చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మనకి కనిపించకుండా అంతర్లీనంగా ఉన్న అధిష్టాన దేవతలు వాళ్ళు. మరి వీళ్ళకి ఏమి కావాలో అది చేసినప్పుడు వాళ్ళు సంతోషించి మనకి కావాల్సినవి మనకి తప్పకుండా ఇస్తారు. మన లైఫ్ అంతా సుసంపన్నంగా తయారవుతుంది. మరి ఈ వాస్తుతో ఈ అధిష్టానంలో ఉన్న ఈ దేవతలని అష్ట దిక్పాలకులు అని కూడా అంటారు. ఈ అష్ట దిక్పాలకులకి ఏమి చేస్తే వాళ్ళు సంతోషిస్తారో మనం కొన్ని తెలుసుకుందాం. మరి ఈ అష్ట దిక్పాలకుల్ని చక్కగా మనము వాళ్ళకి కావాల్సినవి అన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఇల్లు ఎలా ఉంటుంది, స్వర్గసీమలాగా ఉంటుంది. కానీ వాళ్ళకి సరిపడట్టు మనం చేయకుండా వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన ఇల్లు ఏమవుతుంది, నరకప్రాయం అవుతుంది. మరి ఏమి చేస్తే వీళ్ళు సంతోషిస్తారు అనేది మనం తెలుసుకుందాం. మరి ఈశాన్యం ఉంది. ఈశాన్యంలో ఉండే మాస్టర్ ఎవరంటే ఈశానుడు. మరి ఈశానుడు కదా, మనం అనుకుంటుంటాం ఈశాన్యంలో బరువు పెరిగినందువల్ల ఏదో జరుగుతుందని, తగ్గినందువల్ల ఏదో జరుగుతుందని, ఏదో ఒక విధంగా ఫీల్ అవుతూ ఉండి ఒక్కొక్కసారి మన దగ్గరలో ఉన్న వాళ్ళ ప్లేసులు కూడా ఖాళీ చేయిస్తూ ఉంటాం. లేదు, మీరు ఖాళీ చేయాల్సిందే, మాకేదో జరిగిద్ది అనే భయంతో అలా చేస్తూ ఉంటాం. కానీ ఈశాన్యంలో ఉన్న మాస్టర్కి అంగీకారం అంటే చాలా ఇష్టం. ఆయన అంగీకారానికి అధిపతి. మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో అహంకారం లేకుండా చూసుకోవాలా. ఎప్పుడైతే మనందరిలో అహంకారం వచ్చిందనుకో, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో అహంకారం వచ్చిందనుకో, అప్పుడు ఈశాన్యుడు కోప్పడతాడు. ఆయనకి నచ్చదు ఆ పని. ఆయన చాలా కోప్పడతాడు. ఆయన ప్రభావం అనేది వేరుగా ఉంటుంది. మరి ఇక్కడ అత్త కోడలను అంగీకరించాలి, భార్య భర్తను అంగీకరించాలి. ఈ విధంగా ఒకరిని ఒకరు అంగీకరించుకుంటూ ఉండాల. మరి మామూలుగా అనుకుంటుంటారు ఈశాన్యంలో ఈక బరువు కూడా పెరగకూడదు అంటారు. ఇక్కడ ఈక బరువు అంటే ఈక బరువు అంతా ఏంటి, అహంకారం కూడా ఎవ్వరిలో ఉండకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవ్వరిలో కూడా ఈక బరువు అంత అహంకారం కూడా ఉండకుండా మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ అర్థమవుతుందా, ఈక బరువు అంటే మనం ఏమనుకుంటాం, ఆ మూలలో ఈక పెట్టగానే ఏమైపోతుందో గబగబా తీసేయండి అంటుంటారు.
ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈశాన్యంలో బరువు పెట్టావేంటి, ఇలా పెట్టకూడదు కదా అని చెప్పి గట్టిగా చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఈక బరువు, బీరువా బరువు, ఏ బరువు అన్నా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరిలో అయితే ఇంట్లో ఉన్న వాళ్ళలో అహంకారం పెరుగుతుందో అప్పుడు వాళ్ళ అంటే ఈశానుడి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మనము ఎదురింట్లోకి వెళ్తాం. ఎవరింట్లోకైనా వెళ్ళాము, ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనుకోండి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని కంప్లైంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి? అసూయ, ఈర్ష్య, ద్వేషాలతోటి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళ ఇళ్లలో కూడా ఈశానుడు అంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఆయన యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరిని అంగీకరించగలగాలి. ఏంటి? ప్రతి ఒక్కరిని అంగీకరించి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించగలగాలి. ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు. ఇంట్లో ఉన్న మనం ఒకవేళ కుక్కల్ని పెంచుకుంటున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న కుక్కల్ని, బయట ఉన్న కుక్కల్ని సమానంగా చూస్తూ అలాగా చూస్తూ అంగీకరించగలగాలి. మరి అంగీకరిస్తున్నామా, అంగీకరించడం లేదా అనేది ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. మరి అలాగా ఈశాన్యంలో ఉన్న ఈ ఈశానుడు సంతోషించాలి అంటే ఎవరిలోనూ అహంకారం లేకుండా అంగీకార భావంతో ఉండి గౌరవించుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే గౌరవించుకుంటూ ఉంటామో అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడంటే ఏమవుతుంది? మనకి ఏమి కావాలో అవన్నీ అందిస్తూ ఉంటారన్నమాట మాస్టర్. మరి షిరిడి సాయిబాబా ఉన్నారు. ఆయన ఏమని చెప్తారు? మలంలోని నులుపురుగు సైతం నేనై ఉన్నాను అంటారు. అంటే ఆయన ఏం చేశారు? నులుపురుగును కూడా గౌరవించారు. అంటే ఆయన అది కూడా నేనే అని చెప్పడం అనేది మామూలు విషయమా? కాదు. అలాగా మనలో కూడా ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించగలగాలి, వాళ్ళని అంగీకరించగలగాలి అనేది మన లోపల కూడా రావాలి. ఎవరైతే బాబా యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా బాబా ఏవైతే చెప్పారో వాళ్ళని అవన్నీ ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు చక్కగా. అందుకని బాబా ఏమంటారు? నులుపురుగు సైతం నేనై ఉన్నాను అంటారు. అలాగే మనము ప్రతి ఒక్కరము ఆత్మస్వరూపులము. ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఒక 5గురో 6గురో ఉన్నారు అనుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు భూమి మీదకు వచ్చారు అని ప్రతి ఒక్కరు అంగీకరిస్తూ గౌరవించినప్పుడు అక్కడ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమందికి ఏమవుతుంది, అత్త ఒక కోడల్ని సరిగ్గా చూస్తే ఇంకొక కోడల్ని సరిగ్గా చూడదు. ఎందుకని? వాళ్ళు ఆత్మ వీళ్ళందరూ ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారనే అవగాహన లేకపోవటం వల్ల. మరి ఎప్పుడైతే ఇలా చూస్తున్నారు అని అనుకున్నప్పుడు ఏ కోడలైతే బాగా చూస్తుందో, ఏ కోడలైతే బాగా చూడటం లేదో ఆ కోడలు కానీ చక్కగా ఎందుకు నా అత్త నా పట్ల ఇలా ఉంటుంది అని తెలుసుకుంది అనుకోండి. ఓహో, గతంలో ఏదో చేశాము అందువల్లే మన పట్ల ఇలా ఉంది అని మనకు అర్థమైనప్పుడు మన జీవితం ఏమవుతుంది అంటే గోల కాస్త లీలవుతుంది. ఎందుకని? మనం అందరము ఆత్మస్వరూపులము, ఒక్కొక్కరము ఒక్కొక్క ప్రణాళిక మీద భూమి మీదకి వచ్చాము అన్న అవగాహన ఉంటే ఈశాన్యంలో ఉన్న ఈశానుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అహంకారం లేకుండా అంగీకార భావంతో ఉన్నప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఈ హెచ్చుతగ్గుల వల్ల అందరికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ కూడా రాకుండా మనం చూసుకోవాలి. మరి ఆ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలంటే మనం రికార్డుకి వెళ్ళి రికార్డు చూసినప్పుడు మన జీవితం ఏంటి అనేది మనకి చక్కగా అర్థమైపోతుంది. మరి కృష్ణుడి జీవితం ఏమైంది? గోల కాస్త లీలయ్యింది. ఎందుకయ్యింది? ప్రతి ఒక్కరిని అంగీకరించేవాళ్ళు ఆయన. మరి ఈ వ్యక్తి నా జీవితంలోకి ఏ విషయంగా నా ముందుకు వచ్చారు అని కృష్ణుడికి అంతా అర్థమైపోయేది. అందుకని మన జీవితాన్ని కూడా గోల కాస్త లీలగా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటూ, అంగీకరించుకుంటూ, గౌరవించుకుంటూ, అహంకారం లేకుండా ఉంటామో ఈశాన్యంలో ఉన్న ఈశానుడు అద్భుతంగా మనకి కావలసిన సంపదల్ని ఇస్తారనమాట. ఓకే, ఈశానుడు. తర్వాత తూర్పులో ఉండే మాస్టర్ ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడికి సేవ అంటే చాలా ఇష్టం. ఎవరైతే సేవలో ఉంటారో ఆయనకి చాలా నచ్చుతారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి,
ఆ సకల ప్రాణికోటి పట్ల సేవాభావంతో ఉండటం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెద్దవాళ్ళకి చక్కగా సేవ చేస్తున్నారా చేయడం లేదా అనేది చూడటం. ఇలాగా ఎవరైతే సేవా మార్గంలో ఉంటారో వాళ్ళందరినీ చూస్తే, ఆ ఇంట్లో వాళ్ళని చూస్తే ఇంద్రుడికి చాలా నచ్చుతుంది. మరి కుటుంబం పట్ల సేవ, సమాజం పట్ల సేవ, ఇలా ఎప్పుడూ ఉండాలి అని ఇంద్రుడు కోరుకుంటారు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఉంటామో ఆయన సంతోషిస్తాడు. ఇంద్రుడు ఎవరు? మాస్టర్స్‌కే గ్రాండ్ మాస్టర్ ఆయన. మరి ఇంద్రుడికి మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా ఏంటి? ఎంత సమాజ సేవ పిల్లల పట్ల ఏంటి సమాజంలో ఉన్న వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని ఏమి భావం లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేదావిడ. ఆ చిన్న పిల్లలకి. అలాగా మదర్ తెరీసా నుంచి మనం ఆ సేవ నేర్చుకోవచ్చు. మరి విశ్వామిత్రులు వారు బ్రహ్మర్షి కావాలి అంటే ఆయన క్లాస్‌లో ఒకటి మిగిలిపోయి ఉంటుంది. అదేంటి? అందుకని ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు? మాంసపు కొట్టు వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తారు. అంటే హింస పక్కన పెట్టండి. కానీ ఆ మాంసపు కొట్టు వ్యక్తి కూడా తల్లిదండ్రులకి ఎంత సేవ చేస్తాడు. ఎంత అద్భుతమైన సేవ. అలాగా మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ పట్ల ఆ సేవా భావంతో ఉండటం. మరి ఆ చక్కగా ఆ సేవ చేస్తూ ఉంటే ఇంద్రుడికి మనం నచ్చుతాం. అలాగే ఇంద్రుడు ఆ సేవని ఇష్టపడ్డప్పుడు మనకి ఏవైతే కావాలో అవన్నీ మనకి ఇంద్రుడిస్తాడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రామాయణం ఉంది. రామాయణంలో రేపు పొద్దున రాముల వారికి పట్టాభిషేకం. అప్పుడు కైకేయి భరతుడినే పట్టాభిషేకం చేయాల్సింది, రాముని చెయ్యొద్దు అని చెప్పి ఆమె కోరుకుంటది. మరి భరతుడు ఇంకా కైకేయి అడగగానే ఓకే అని చెప్తాడు. అంతకుముందు ఆమెకి వరం ఇచ్చుంటారు. ఆ వరం ఓకే అని చెప్తాడు. సరే రాముడు, సీత, లక్ష్మణుడు అడవులకి వెళ్ళిపోతారు. దశరథుడు చనిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? కౌసల్య, సుమిత్ర, కైకేయి భర్త చనిపోయిన బాధల్లో వాళ్ళు అలా ఉండిపోతారు కదా. మరి భర్త వెళ్ళిపోయాడని ఊర్మిళ, లక్ష్మణుడు వీళ్ళ అడవులకి వెళ్ళాడు అని చెప్పి ఊర్మిళ నిద్రలోనే గడుపుతుంది. మరి వీళ్ళందరికీ సేవ చేయాలి అంటే భరతుడు భార్య మాండవి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి వీళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటూ చక్కగా అంటే ఎవరెవరిని? కౌసల్య, సుమిత్ర, కైకేయిని, ఊర్మిళని అద్భుతంగా వాళ్ళకి కావలసిన సేవ చేస్తూ, టైంకి వాళ్ళకి కావలసిన ఫుడ్ ఇస్తూ ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళ సేవ ఎలా ఉందో చూడండి. కుటుంబం పట్ల సేవ అద్భుతం కదండి. ఇలాగా మనము మనలో ఎప్పుడైతే సేవాభావం పెరుగుతుందో ఇంట్లో వాళ్ళ పట్ల, సమాజం పట్ల ఎప్పుడైతే సేవాభావం పెరుగుతుందో అప్పుడు తూర్పున ఉన్న ఇంద్రుడు చాలా సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడు అంటే ఇంకా మనకి కావాల్సినవన్నీ అందించబడతాయి. ఇలాగా తూర్పునున్న మాస్టర్‌ని సంతోషపెట్టాలి అంటే మనం సేవాభావంతో ఉండాలి. మరి ఆగ్నేయం. మూడవది ఆగ్నేయం. ఆగ్నేయంలో ఉండేది ఎవరు? అగ్నిదేవుడు. మనందరికీ తెలుసు. అగ్నిదేవుడు అంటే అన్నపూర్ణ తత్వం అంటే ఆయనకి చాలా ఇష్టం. మన ఇంటికి ఎవరొచ్చినా సరే లేదు అనేది చెప్పకుండా అందరికీ భోజనం పెట్టడం అనేది చేస్తే అగ్నిదేవుడికి చాలా నచ్చుతుందనమాట. ఎప్పుడు మన ఇంట్లో అగ్ని జ్వలిస్తూనే ఉండాల. వచ్చిన వాళ్ళకి చక్కగా కావలసిన ఆహారాన్ని మనము అందిస్తూ, అన్నం పెడుతూ ఉంటే అప్పుడు అగ్నిదేవుడు సంతృప్తి పొంది మనకి కావాల్సినవి అందిస్తూ ఉంటాడు. మరి వెంకయ్య స్వామి ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అంటారు. మరి ఆ అన్నపూర్ణ తత్వాన్ని ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారో చక్కగా వాళ్ళు అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అతిథిగా వాళ్ళకే పెట్టడం. అలాగని మనుషులకే కాదండి, కుక్కలకి అయినా సరే, జంతువులకైనా సరే ప్రతి ఒక్క జీవికి అన్నం పెడుతూ ఉండాలి. మన ఇంటి ముందు నుంచి ఎవరు ఏ జీవి వెళ్ళినా సరే సంతోషంగా వెళ్ళాలి. అలాగా మనము వాటికి ఆహారం పెడుతూ ఉండాలి. అగ్నిదేవుడు గురించి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందండి, చెప్తాను. మన శ్రీశైలంలో సారు ధ్యానం చేయిస్తూ ఉన్నారు. ధ్యానం చేయిస్తూ ఉన్నప్పుడు మిద్ది మీద ప్రమిదలు పెట్టించి ధ్యానం చేయించారు. అప్పుడు అగ్నిదేవుడితో కనెక్ట్ అవ్వమని చెప్పారు. అప్పుడు అగ్నిదేవుడితో కనెక్ట్ అయినప్పుడు
నేను నాకు మామూలుగా మాకు ఏదో ఒక వర్క్ ఎక్కువగా ఉంటుంది. రోజు ఏదో ఒక ఫోన్ మాట్లాడాల్సొస్తుంది. వంట చేయాల్సొస్తుంటది. మరి వంట చేస్తూ ఫోన్ పట్టుకొని మాట్లాడేటప్పుడు అందరూ న్యూస్‌లో చెప్తూ ఉన్నారు కదా! అలా చేయొద్దు. ప్రమాదము. ఫ్రెండ్స్ సిగ్నల్ పోయినట్టుంది, ఒక్క నిమిషం. ఓకే శ్రీజ. ఓకే మేడం. అలాగా అగ్నిదేవుడు నాకు భయం ఉండేదనమాట. వంట చేసేటప్పుడల్లా ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల ఏమన్నా డేంజర్ అవుతుందేమో అనన్న భయం ఉండేది. ఎప్పుడైతే శ్రీశైలంలో అగ్నిదేవుడికి కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏంటి అంటే, "నువ్వు పశ్చాత్తాపంలో ఉన్నావు కాబట్టి నా నుంచి నీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. నువ్వు భయపడొద్దు" అని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఓహ్! అగ్నిదేవుడి నుంచి కూడా అటువంటి బ్లెస్సింగ్స్ నాకొచ్చాయా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఆ సేవలో వాటిల్లో మనం ఎప్పుడైతే ఉంటామో అగ్నిదేవుడు తప్పకుండా మనకి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. అంటే ఏంటి? మనలో అన్నపూర్ణ తత్వాన్ని పెంచుకోవాలి. మరి మనుషులకే కాదు, జంతువులకు కూడా అటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. మరి ఒకసారి బాబాకి విపరీతంగా ఆకలవుతది. ఆకలైనప్పుడు పక్కనే లక్ష్మి ఉంటది. "లక్ష్మి నాకు ఆకలవుతుంది" అనగానే గబగబా వెళ్లి లక్ష్మి రొట్టెలు చేసుకొని బాబా దగ్గరికి తీసుకొస్తుందనమాట. ఎప్పుడైతే బాబా దగ్గరికి తీసుకొస్తదో బాబా ఆ రొట్టెల్ని చూడగానే ఎదురుగా ఒక కుక్క కనిపిస్తది. ఆ కుక్క కనిపించగానే అది చాలా ఆకలితో చూస్తూ ఉంటుందనమాట. గబగబా ఆ రొట్టెలన్నీ తీసుకుపోయి కుక్కకు పెట్టేస్తారు బాబా. మరి తీసుకువెళ్ళి పెట్టేటప్పుడు లక్ష్మి చూస్తది. చూసి ఇదేంటి నేనింత కష్టపడి చేసుకొస్తే బాబా ఆ కుక్కకు పెట్టేశారని కొంచెం బాధపడతది. ఆయనకి అర్థమైద్ది గదా! ఆయన పరమ గురువు కదా! ఆయనకి అర్థమయ్యి ఆయనేం చెప్తాడు అంటే, "లక్ష్మి, నేను ఆ కుక్క యొక్క ఆకలి నాకర్థమైంది. అది తింటూ ఉంటే దాని కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని నేను చూస్తున్నాను" అని జెప్పి బాబా చెప్తారనమాట. అంటే ఏంటి? ఆ జీవికి పెట్టేటప్పుడు కూడా వినయంతోటి ఆహ్, అది కూడా దైవమే అన్న ఒక భావంతో మనం పెట్టినప్పుడు, ఆ జీవి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని గూడా మనం చూడగలుగుతాం. కృష్ణ భగవానుడు ఆ మాట చెప్తాడు. గౌరవంతో, వినయంతో దానికి ఆహారాన్ని పెట్టండి అని చెప్తాడు. నేను ఒకసారి ఫేస్‌బుక్ చూస్తూ ఉన్నప్పుడు, ఒక ముస్లిం వ్యక్తి దగ్గరికి ఒక ఆవొచ్చి గబగబా ఆకలితోటి ఆయన దగ్గర ఉన్న బ్యాగ్ పీకేస్తుంది. ఆయనేం చేశాడంటే, గబగబా ఆయన దగ్గర ఉన్న ఒక ఇస్తరాకు తీసి కింద పెట్టేసేసి, ఆ ఇస్తరాకులో పెట్టి అంటే వినయంతో పెడుతున్నాడు. అది చూడగానే నాకు కృష్ణ భగవానుడు చెప్పిన విషయం గుర్తొచ్చిందనమాట. చూడండి వాటిని ఎంత గౌరవిస్తున్నారు. అలాగా ఆ సేవ, ఆ అన్నపూర్ణ తత్వం మనలో ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు అగ్నిదేవుడు సంతోషించి మనకి ఏమి కావాలో అయి అందిస్తాడనమాట. ఇది మూడవ ఆహ్, అష్టదిక్పాలకుల్లో మూడవది. మరి నాలుగవది మరి నాలుగవది ఏంటంటే దక్షిణం. దక్షిణాన ఉన్నది అందరికీ తెలిసిన ఆయనే యమధర్మరాజు. యమధర్మరాజుకి ఏమి ఇష్టము అంటే సమన్యాయం. ఆయనకి ఎప్ ఎవరైతే సమన్యాయంలో ఉన్నారో వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉంటుంది. అందుకని మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మనం సమన్యాయంలో ఉన్నామా? లేదా? అనేది మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం ఉండాలన్నమాట. మరి ఆ సమన్యాయంలో ఏంటి? ప్రతి ఒక్కరిని అత్త కోడల్ని గౌరవించాల్సిందే. అందరిని ఫ్యామిలీ మెంబర్స్ అందరిని సమన్యాయంతో చూడగలగాలి. మరి పిల్లలు తల్లిదండ్రులను కూడా అంగీకరించగలగాల్సిందే. మరి ఈయన ఎక్కడుంటాడు అంటే దక్షిణంలో భస్మ సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. ఈ భస్మ సింహాసనం వేసుకొని ఆడు కూర్చొని గమనిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉన్నారా? సమన్యాయంలో ఉన్నారా? లేదా? అని చాలా గమనించి, ఒకవేళ మనము ఆ సమన్యాయంలో లేకపోయాము అంటే ఆయన కళ్ళెర్ర చేసి మరి మన మీద ఆ ప్రభావాన్ని చూపిస్తారు. మరి ఆ సమన్యాయాన్ని ఎంతవరకు పాటిస్తున్నాము అనేది
ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. మరి ఈ సమన్యాయం గురించి తెలుసుకుంటున్నాం. ఒక మేడంకి ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఆమెకి డ్రీమ్‌లో వాళ్ళ మనవడు ఒక ఉయ్యాలలో, ఇంకొక బయట బాబు ఇంకొక ఉయ్యాలలో ఉన్నాడు. వీళ్ళ మనవడు ఏడుస్తున్నాడు, ఆ బాబు ఏడుస్తున్నాడు. కానీ ఆమె ఏం చేసింది అంటే, వాళ్ళ మనవడు ఏడుస్తున్నాడని వాళ్ళ మనవడికి పాలు తాపించిందే తప్ప, ఆ పక్కన ఉన్న ఆ బాబుకి పాలు తాపించలేదు. అంటే ఏంటి? యమధర్మరాజు టెస్ట్ పెట్టాడు. ఏంటి? ఆమె సమన్యాయంలో ఉందా లేదా అని. అక్కడ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు మరి తర్వాత అనుకుంది, అయ్యో! నేను నా మనవడిని ఎంతగా ప్రేమించానో, ఆ బిడ్డను కూడా ప్రేమగా చూడలేకపోయానా? నేను ఆ సమన్యాయంలో లేకపోయానా అని ఆమెకి బాధొచ్చింది. తర్వాత తను కొన్ని రోజులు గైడ్ చేసుకున్నాక మరలా టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్‌లో మళ్ళీ పాస్ అయింది. తన మనవడిని ఏ విధంగా అయితే ప్రేమగా దగ్గరికి తీసుకొని పాలు తాపించిందో, తన మనవడు కానీ ఇంకొక బాబుని కూడా అలాగే దగ్గరికి తీసుకొని పాలు తాపించింది. అలాగా ఆ సమన్యాయంలో అనేది ఉంటున్నామా, ఉండడం లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నాము. చక్కగా జ్ఞానం తెలుసుకున్నాము, శాకాహారులమయ్యాము. మరి భార్య శాకాహారి అయింది. మరి భర్త అవ్వలేదు. అవ్వకపోతే ఆయన అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తూ ఉంటాడు. మరి భార్య భర్త చెప్పాడు కదా అని చేసేసిందే అనుకోండి, ఆమె నేర్చుకున్న ఆ ధర్మం అనేది ఆమెలో ఉందా? ఆ సమన్యాయం అనేది ఉందా? మరి ఆ సమన్యాయాన్ని కోల్పోతుంది కదా! అలాగా కోల్పోకుండా ఉండాలి అనుకుంటే, ఆమె ఏం చేయాలి అంటే, చక్కగా తన భర్త దగ్గరికి వెళ్లి, వినయంతోటి కాళ్ళు పట్టుకొనైనా సరే, నేను ఈ పని చెయ్యలేను. నేను శాకాహారిగానే ఉంటానే తప్ప, ఆ మాంసాన్ని వండను. మరి వండాను అంటే, నేను ఆ సమన్యాయాన్ని కోల్పోతున్నాను అని ఎప్పుడైతే తన భర్తకి తెలియజేస్తే, ఆ భర్త కూడా తనని అర్థం చేసుకుంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నా భర్త చేయమన్నాడు అని చేసేస్తారు. అలా చెయ్యొద్దు. ఎప్పుడైతే మనము అలా ఉంటామో, మనలో ఆ సమన్యాయాన్ని కోల్పోతాం. మరి ఈ దక్షిణాన ఉన్న ఈ యమధర్మరాజుకి ఇష్టమైన ఈక్వల్ ఆఫ్ లవ్‌లో ఎవరైతే ఉంటారో అప్పుడు ఆయన ఇష్టపడతాడు వాళ్ళని. అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ సమన్యాయాన్ని పాటించాలి. అప్పుడు ఈయన శాంతపడి హ్యాపీగా మనకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాడనమాట. మరి ఈ సమన్యాయంలో ఉన్నామా లేదా, ఈక్వల్ ఆఫ్ లవ్‌లో ఉన్నామా లేదా అనేది ఎవరిని వాళ్ళే టెస్ట్ చేసుకోవాలి. మరి చక్కగా ఈ సమన్యాయంలో ఉన్నాము. మరి గాంధారి గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. గాంధారి. మరి గాంధారిని పెళ్లి చేయాలి అనుకుంటారు. భీష్ముడు వస్తాడనమాట. గాంధారిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నేను అప్పుడు తన తండ్రి ఒప్పుకోడు. ఏమని? గాంధారికి నేనివ్వను. మీ రాజ్యంలో మీ తమ్ముడికి నేనిచ్చి పెళ్లి చెయ్యను అని చెప్తాడు. చెప్తే కాదు ఇవ్వాల్సిందే అని భీష్ముడు తన సైన్యంతో వచ్చి తన రాజ్యం ముందు కూర్చొని ఉంటాడు. అంటే వచ్చి ఉంటాడనమాట. మీరు ఇస్తే ఓకే. లేకపోతే నేను ఆవిడని తీసుకెళ్ళిపోతాను. యుద్ధం చేసైనా అని చెప్పి భీష్ముడు చెప్తాడనమాట గాంధారి తండ్రితోటి. అప్పుడు గాంధారి తన గురించి ఆలోచించి ఉండుంటే యుద్ధం చేయమని చెప్పేది తన తండ్రికి. ఆమె ఏమనుకుంటుంది, ఇప్పుడు యుద్ధం గాని చేస్తే ఇక్కడ మనుషులు కానీ, అక్కడ వాళ్ళు కానీ మొత్తము అందరూ బాధపడతారు అని చెప్పి ఆమె ఆ ధర్మాన్ని ఆలోచించింది కాబట్టి, కాదు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి భీష్ముడికి మాట ఇస్తుందన్నమాట. అదే కానీ ఆమె ఆ మాట ఇవ్వకపోయింటే అప్పుడు ఆ యుద్ధం జరిగేది. ఆ యుద్ధం జరగటం వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగేది. ఆ ధర్మం అనేది తప్పుండేది కదా! అందుకని ఈ విధంగా మనం ఎంతవరకు ధర్మంలో ఉంటున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలా. మరి సమన్యాయానికి సంబంధించిన ఆ ధర్మంలో ఉన్నామా? ఓకే. లేకపోతే యమధర్మరాజు మరి కళ్ళెర్ర చేసి మనకి ఆ పనిష్మెంట్ అనేది ఇస్తాడనమాట. మరి దక్షిణాన ఉన్న ఈ యమధర్మరాజు గురించి మనం తెలుసుకున్నాం. నైరుతిలో ఉండేది నిరర్తి. నిరర్తి అంటే ఇక్కడ ఈమెకి ఏదంటే ఇష్టం అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఏది ఇష్టమో మనం తెలుసుకుంటున్నాం. నిరర్తి ఈమెకి ఏది ఇష్టమో అంటే సంతోషం.
ఎవరైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారో అప్పుడు ఈ నైరుతిలో ఉన్న నిరర్తికి చాలా నచ్చుతుంది అనమాట. అంటే ఏంటి, సంతోషంగా ఒకరు సంతోషంగా ఉంటే కుదరదు. ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ ఎదుటి వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలి. అంటే సంతోషమే సంపూర్ణ బలంగా ఉండాలి. ఒకరు ఆనందంగా ఉండి ఇంకొకరు ఆనందంగా లేరు అంటే ఆవిడ ఇష్టపడదు. అలాగా అందరూ సంతోషంగా ఉండాలి. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలన్నింటినీ మర్చిపోయి టేక్ ఇట్ ఈజీగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ సంతోషాన్ని మన మధ్య కోల్పోకుండా ఉంటాము. అతను సరే భర్త ఒకవేళ భార్యని ఏదన్నా అన్నా కానీ ఓకే అతను ఏదో స్ట్రెస్ లో ఉండి ఏదో ఉండి నన్ను అన్నాళ్లే అని ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నప్పుడు ఆ సంతోషాన్ని మనం కోల్పోమన్నమాట. మరి ఆ సంతోషంగా ఉండాలి అనుకుంటే మనందరి మధ్యలో ఒక టేక్ ఇట్ ఈజీగా ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది ఉంటుంది. అప్పుడు నైరుతిలో ఉన్న నిరర్తికి ఈ సంతోషం అంటే నచ్చుతుంది. మరి ఫ్యామిలీ మెంబర్స్ లో పిల్లల్ని బాగా కొడుతుంటారు ఒక్కొక్కసారి. పిల్లలు గాని ఏడ్చారే అనుకోండి, ఆమెకి అస్సలు నచ్చదు. ఎందుకు పిల్లలు ఏడుస్తున్నారు అంటే మనం ఏదో ఒక హింస చేయటం వల్లే కదా. అప్పుడు మళ్ళీ ఆమె విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మన మీద ఏదో ఒక పనిష్మెంట్ మనకు రాబడుతుంది. అందుకని నైరుతిలో ఉన్న నిరర్తిని సంతోష పెట్టాలి అంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడైతే దుఃఖం లేకుండా మన ఇల్లు సంతోషంగా ఉంది అంటే అది ఆనంద నిలయం అవుతుంది. మరి మన ఇల్లు ఆనంద నిలయం చేసుకోవాలా చేసుకోకూడదా అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. చిన్న మాట అంటే ఏమైంది, సరెండర్ అవుదాం. ఓకే, ఏమవుతుంది, 4 మాటలు పడితే ప్రాబ్లం ఏమీ కాదు కదా. ఆ 4 మాటలు పడినందువల్ల మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో గొడవలు లేకుండా అందరం సంతోషంగా ఉంటున్నామా లేదా? మరి కృష్ణుడంతటి వాడికే తప్పలేదే అవమానాలు, మనకెంత? అందుకని మనందరము సంతోషంగా ఉండాలి అంటే మనందరి మధ్యలో టేక్ ఇట్ ఈజీగా ఉంటూ ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు నైరుతిలో ఉన్న నిరక్తి సంతోషిస్తుంది. ఈ అంటే ఈ దిక్పాలకురాలు చాలా సంతోషిస్తుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు. ఓకే, తర్వాతది పడమర. పడమరలో ఉన్న మాస్టర్ ఎవరంటే వరుణ దేవుడు. అసలు ఈ వరుణ దేవుడికి ఏదంటే ఇష్టం అంటే పశ్చాత్తాపం. ఎవరైతే పశ్చాత్తాపం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు, వీళ్ళందరిలో పశ్చాత్తాపం ఉంది అంటే ఆయనకి చాలా నచ్చుతుంది. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కొక్కసారి ఏదో కొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాం, గట్టిగా ఏదో ఒక మాట అంటాము. అన్న వెంటనే లేదు నేను తప్పుగా మాట్లాడాను, నిన్ను ఇబ్బంది పెట్టాను అని ఒక పశ్చాత్తాపం చూపించామనుకోండి, మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ కలిసిపోతారా లేదా? ఇలాగ కలిసిపోయినప్పుడు పడమరలో ఉన్న వరుణ దేవుడు సంతోషిస్తాడు. ఏంటి, ఆయన సంతోషించాలి అని మనం అందరం ఉండటం కాదు, అలా ఉండటం వల్ల మనం ఇంకా ఉన్నతంగా ఎదగగలుగుతాం. మన యొక్క ఉన్నతత్వం ఎంతవరకు ఉంది అనేది ఈ అష్టదిక్పాలకులు, ఈ 8 మంది మాస్టర్స్ మన ఇంట్లోనే ఉండి ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. మరి అలాగా ఉన్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. మరి రాముల వారు ఉన్నారు, సీతాదేవిని తీసుకురావాలి, లంకకి పోవాలి అన్నప్పుడు మధ్యలో ఒక సముద్రం ఉంది, వారధి కట్టాలి. వారధి కట్టాలి అని ఆయన రెడీ అయినప్పుడు ఆయనకు అనిపించింది, బాబోయ్ ఇక్కడ వారధి కడితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాటన్నింటికి ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి రాముల వారు ఏం చేశారంటే ధ్యానంలో కూర్చొని వరుణ దేవుణ్ణి అడిగారు. అంటే నా వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది, ఇది జరగకుండా ఉండటానికి ఎలాగైనా సరే ఇక్కడ వారధి నిర్మించాలి, దానికి మీ సహకారం ఉండాలని రాముడు వరుణదేవుని కోరుకుంటాడు. ఎప్పుడైతే వరుణదేవుణ్ణి కోరుకున్నారో అప్పుడు వరుణదేవుడు వచ్చి అప్పుడు అంటే ఆ లోపల ఉన్న జలచరాలన్నింటికి ఏ ఇబ్బంది జరగకుండా వెయిట్లెస్ రాళ్లతోటి అటువంటి నిర్మాణం అనేది అప్పుడు చేయబడింది. అంటే ఇక్కడ రాముడు కూడా ఆ జలచరాలకి ఇబ్బంది జరగకూడదు, అక్కడ ఆ ప్రాబ్లం రాకూడదు అని ఆయన ఎంతగా అనుకున్నాడో చూడండి. అందువల్ల ఎమ్మన్నే వరుణదేవుడు కూడా ప్రత్యక్షమయ్యి ఆయనకి సహకరించారు.
అలాగా వరుణ దేవుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఎంతవరకు పశ్చాత్తాపంలో ఉన్నారు, ఒకవేళ ఏదైనా తప్పు చేసినా తప్పుని ఎవరు ఒప్పుకుంటున్నారు అని గమనిస్తాడు ఆయన. ఎప్పుడైతే గమనించి ఓకే, వీళ్ళందరి మధ్యలో ఏదైనా గొడవలు జరిగినా గానీ ఈ తప్పు నేనే చేశాను, నేను పశ్చాత్తాపంలో ఉన్నాను అని ఎవరైనా అంటారా అనరా అని గమనిస్తాడు. ఓకే, అందరూ పశ్చాత్తాపంలో ఉన్నారనుకో ఆయన సంతోషిస్తాడండి. ఎప్పుడైతే ఆ దిక్పాలకుడు సంతోషిస్తాడో మనకందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ చక్కగా కావలసిన ఆహ్, అంటే ఏవి అవసరమో ఆ సంపదనంతా ఆయన ఇస్తాడనమాట. ఇలాగా మనలో పశ్చాత్తాపం, ఈ పశ్చాత్తాపం అంటే గుర్తొచ్చింది. నా లైఫ్‌లో ఆహ్, ఒకసారి డస్ట్‌బిన్ కడుగుతూ అక్కడన్ని పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు ఏమైనా చేస్తాయేమోనని మా పనమ్మాయితో నేను చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉంటే అవన్నీ వచ్చి ఫ్రూట్స్ మీద వాలుతున్నాయి. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ మీద. అయ్య బాబోయ్! ఇవన్నీ వచ్చి ఫ్రూట్స్ మీద వాలేస్తున్నాయి. ఇవి ఎలా తినాలా అని నాకనిపించింది. అనిపించిన మరుక్షణము ఆ పురుగు నుంచి ఒక మెసేజొచ్చింది. ఏమని? "నీలో పశ్చాత్తాపం ఉంది కదా! మరి ఎందుకు భయపడుతున్నావు? నా నుంచి నీకెటువంటి ప్రమాదము ఉండదు" అని దాని నుంచి అప్పుడు వాక్ రాగానే ఎంతో సంతోషమేసిందనమాట. ఓకే. ఆ సంతోషం అనేది ఆ విధంగా నేను అప్పుడు అనుకున్నాను. ఓహో! నాలో పశ్చాత్తాపం ఉంది కాబట్టి ఇలాంటి సమాధానం వచ్చింది. అలాగా వైరస్ నుంచి, రక్త కణం నుంచి నాకు ఆ పశ్చాత్తాపం ఉంది అని చెప్పి ఆహ్, ఎప్పుడైతే అవి నాలో ఆ రియలైజేషన్ ఉందో అవి హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు నీకెటువంటి ప్రమాదము ఉండదు మా వల్ల అని షూరిటీ ఇచ్చింది. మరి అలాగా ఆ పశ్చాత్తాపంలో ఉన్నామా లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెక్ చేసుకోవాలన్నమాట. మరి తర్వాతది వాయువ్యము. ఇక్కడ, ఇక్కడ ఉన్న ఈ దిక్పాలకుడికి ఏది ఇష్టము అంటే ప్రకృతి ప్రేమ. ఎప్పుడైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రకృతి ప్రేమతో ఉంటారో ఆయనకి చాలా నచ్చుతారు. ఇప్పుడు మన ఇంటికాడికి కుక్కలు, పక్షులు అన్నీ వస్తూ ఉంటాయి. మనము ఊరికే వచ్చేస్తాయా? వాటికి కావాల్సిన ఆహారాన్ని వాటిని పెడుతూ ఉన్నప్పుడు అవి తప్పకుండా వస్తాయన్నమాట. మరి ఆ ఫుడ్ పెడుతున్నామా? పెట్టడం లేదా? అనేది మనం రోజు సర్వీస్ చేస్తూ ఉండాలి. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా పక్షులకి, జంతువులకి, ఆవులకి వాటికి కావాల్సిన ఆహారం ఆ గోడ మీద కొంచెము రోజు తినే టయానికి పొద్దున్నే టిఫిన్ కానీ, లేకపోతే బియ్యపు గింజలు కానీ, ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఆ పెడుతూ ఉన్నప్పుడు రోజు చక్కగా ఉడతలు, పావురాళ్ళు, కాకులు ఇంకా ఎన్నో జీవులొచ్చి తింటూ ఉంటాయి. ఆ బయట ఆవులు వాటికి కూడా ఫుడ్ పెడుతూ ఉంటారు. ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళందరూ ఆ సేవ చేస్తూ చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నారు. నాకు ఒకసారి తపోవనంలో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఆహ్, వనాలమ్మ. తపోవనంలో వనాలమ్మ అని గ్రామ దేవత ఉన్నారు. ఆ గ్రామ దేవత చక్కగా నేను నిద్రపోయాను. కలలో ఆ తపోవనం వెళ్ళాను. పెన్నా నది పైన ఇలా కూర్చొనున్నాను. ఎదురుగా వనాలమ్మ కూర్చొనున్నారు. వనాలమ్మ తన చుట్టూ ఉన్న జంతువులన్నింటిని నా దగ్గరికి పంపించింది. అవి ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చాయో ఆ రోజు నుంచి నా ఇంటికి జంతువులనేవి రావడం జరుగుతున్నాయి. వాటికి కావలసిన సేవ చేస్తూ ఉన్నాను. చక్కగా వాటికి కావాల్సిన ఫుడ్ పెడుతూ ఉన్నాను. ఇలాగా ఆమె నాకు ఆ సేవ చెయ్యమని చెప్పి నాకు అప్పజెప్పింది. ఆ పని ఈ రోజుకి చేస్తూ ఉన్నాము. నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కానీ నేనలాగా ఆవులకి ఫుడ్ అయ్యి పెడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఏంటి ఇంతింత ఫుడ్ పెట్టేస్తున్నారు" అని చాలా మంది మమ్మల్ని అన్నారు. కానీ ఎవరైతే మమ్మల్ని అన్నారో, ఆ పక్క రోజు నుంచి వాళ్ళే ఫుడ్ పెట్టడం మొదలుపెట్టారు. ఆ పక్షులకి, ఆవులకి అన్నింటికి. ఇలాగా మీ జీవితంలో కూడా ఆ ప్రకృతి ప్రేమని పెంచుకోండి. చక్కగా ఎక్కడికో వెళ్తే ఓకే. ఎక్కడెక్కడికో వెళ్ళి సర్వీస్ చేస్తే ఓకే. సర్వీస్ చేయలేని పరిస్థితుల్లోనే ఉంటే మన ఇంట్లోనే భగవంతుడు మనకి ఆ అవకాశం కూడా ఇచ్చాడు. ఇలాగా ఇంట్లోకొచ్చిన జంతువులన్నింటికి కావాల్సిన ఫుడ్ అవి పెడుతూ ఉండండి. అప్పుడు మీలో ఆ ప్రకృతి ప్రేమ అనేది పెరుగుతుంది. అప్పుడు వాయువ్యంలో ఉన్న దిక్పాలుడికి మనం నచ్చుతామనమాట. ఎప్పుడైతే నచ్చుతామో మనకు కావాల్సినవన్నీ
ఆయన అందిస్తూ ఉంటారు. మరి ఈ పని చేస్తున్నాము, ప్రకృతి ప్రేమ చేస్తున్నాము, పక్షులకి ఫుడ్ పెడుతున్నాం. పక్షులకి ఫుడ్ పెట్టినప్పుడు అవి అన్ని కాయలు లాంటివన్నీ తింటుంది కదా. తింటూ ఉన్నప్పుడు ఆ గింజల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో కొండల మీద అలాగా విసర్జించటం వల్ల అక్కడ ఎన్నో చెట్లు మొలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కొండలు అన్ని ఉన్నాయి. వాటి దగ్గరికి పోయి మనం ఏమన్నా విత్తనాలు వేసామా? వేయలేదు. కానీ ఆ పక్షులు వెళ్ళి అవన్నీ వేయటం వల్ల అక్కడ ఎంతో ప్రకృతి, ఎంతో చెట్లు ఇవన్నీ మొలవడం అనేది జరిగింది. అంటే మనము వాటిని ఎంత కాపాడుకోవాలో చూడండి. ఈరోజు ప్రకృతి ప్రేమ ఉన్న వాళ్ళలో వాయువ్యంలో ఉన్న దిక్పాలకుడికి వాళ్ళు నచ్చుతారనమాట. ఇలాగా మన ఇంటి దగ్గరే మనం సేవ చేసుకుండే అదృష్టం మనకి వస్తుంది. ఓకే, లాస్ట్ది ఉత్తరం. ఉత్తరంలో ఉండేది ఎవరంటే అందరికీ తెలిసిన మాస్టర్ కుబేరుడు. ఉత్తరంలో ఉన్న కుబేరుడు అనే దిక్పాలకుడు ఉంటారు. ఈయన ఏం చేస్తాడు అంటే అందరికి ఏమి కావాలో వాళ్ళకి మనం ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు. కొంతమందికి భోజనం అవసరం, కొంతమందికి నీరు అవసరం, కొంతమందికి వస్త్రం అవసరం, కొంతమందికి జ్ఞానం అవసరం. ఇలాగా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తూ ఉండటం మనం చెయ్యాలి. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తూ ఉంటామో కుబేరుడికి అప్పుడు మనం నచ్చుతాం. ఈయన ఏమంటారు అంటే మీరు ఎంత సంతోషంగా ఇస్తారో అంతే సంతోషంగా మీరు తిరిగి పొందుతారు అని చెప్తున్నాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, మనలో ఉన్న దాతృత్వ భావాన్ని పెంచుతున్నారు ఈయన. ఎప్పుడైతే మనలో ఈ దాతృత్వ భావం ఉంటుందో ఉత్తరంలో ఉన్న ఈ కుబేరుడికి మనం నచ్చుతాం. ఈ కుబేరుడు అనే దిక్పాలకుడు సంతోషపడాలి అంటే మనలో దాతృత్వం, ఆ దాతృత్వాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క దిక్పాలకుడు నుంచి మనము ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకి వెళ్ళాలి. మరి చక్కగా ఆ దాతృత్వంలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏది అవసరమో అదే ఇవ్వాలి. మరి అవసరం కాని ఇవ్వకూడదు. అంటే అర్థమైపోతుంది మనకి, మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, వాళ్ళకి ఏది అవసరమో మనం గ్రహించగలగాలి, మనకు అవగాహన అవ్వాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్ గా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో మనకి తెలిసిపోతుంది, మనం వాళ్ళకి అందించగలుగుతాం. అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటి, మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. ఒక్కొక్కసారి మర్చిపోతాం అనమాట, వాళ్ళు వస్తారు ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వము. ఏంటబ్బా వీళ్ళు ఇలా వచ్చేసారు, వీళ్ళకి ఇవ్వలేదే అని అనుకుంటాం. కానీ తర్వాత కొంచెం ఎరుకతో ఉండి గమనిస్తే వాళ్ళు రావడానికి కూడా కారణం మనమే. మనకు తెలియకుండా మన లోపల మనం ఇవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ప్రకృతి ఆటోమేటిక్ గా వాళ్ళని మన దగ్గరికి పంపిస్తుంది. కానీ దాన్ని ఎరుకతో గుర్తుంచుకోలేకపోవటం వల్ల మనం వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వాల్సింది ఇవ్వలేము. ఇలాగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏది అవసరమో అది మనం ఇవ్వగలగాలి. దీని ద్వారా ఉత్తరంలో ఉన్న దిక్పాలకుడు కుబేరుడిని సంతోషపరుస్తాం. మరి ఒక్కసారి చెప్పుకుందామా. ఈశాన్యం. ఈశాన్యంలో ఉన్న మాస్టర్ ఎవరు, ఈశానుడు. ఈయనకి అంగీకారం అంటే ఇష్టం. ఎవరైతే అంగీకారంతో ఉంటారో ఈయన ఇష్టపడతాడనమాట. మరి రెండవది తూర్పు. తూర్పున ఉండే మాస్టర్ ఎవరు, ఇంద్రుడు. ఇంద్రుడికి ఏమి ఇష్టము, సేవ అంటే ఇష్టం, రెండవ మాస్టర్. మరి మూడవది ఆగ్నేయం. ఆగ్నేయంలో ఉన్న మాస్టర్ ఎవరు, అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి ఏమి ఇష్టము, అన్నపూర్ణ తత్వం. ఈ అన్నపూర్ణ తత్వంతో అందరికీ కావలసిన ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండాలన్నమాట. మరి ఇది ఈ ముగ్గురు మాస్టర్స్. మరి నాలుగవ మాస్టర్ ఎవరు, దక్షిణం. దక్షిణాన ఉండేది ఎవరు, యమధర్మరాజు. యమధర్మరాజుకి ఏమి ఇష్టం, సమన్యాయం, ఈక్వల్ ఆఫ్ లవ్. ఈక్వల్ ఆఫ్ లవ్ అంటే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈక్వల్ ఆఫ్ లవ్ లో ఉంటారో ఈ దిక్పాలకుడు సంతోషపడతాడు. తర్వాత నైరుతి. నైరుతిలో ఉండేది ఎవరు, నిరర్తి. నిరర్తికి ఏమి ఇష్టము అంటే సంతోషం. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఈమెకి చాలా నచ్చుతుంది. మరి పడమరలో ఉన్న మాస్టర్ ఎవరు? వరుణదేవుడు. వరుణదేవుడికి ఏమి ఇష్టము? పశ్చాత్తాపం. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో పశ్చాత్తాపం ఉందా లేదా అనేది ఆయన గమనిస్తూ ఉంటాడు. తర్వాతది వాయువ్యము. అంటే ఇక్కడ ఉన్న మాస్టర్కి ప్రకృతి ప్రేమ అంటే ఇష్టం. ఏంటి? ప్రకృతిని, చెట్లని, జంతువులని, వీటన్నింటి పట్ల ప్రేమ భావంతో ఉండడం అనేది ఈయనకు నచ్చుతుందన్నమాట, ఈ దిక్పాలకుడికి. మరి లాస్ట్ది ఉత్తరంలో ఉండేది కుబేరుడు అనే దిక్పాలకుడు ఏమి ఇష్టం అంటే దాతృత్వం. అంటే ఈ దాతృత్వం ఎప్పుడైతే ఉంటుందో కుబేరుడికి చాలా నచ్చుతుందన్నమాట. ఈ విధంగా మన ఫ్యామిలీలో మనతో పాటుగా అంతర్లీనంగా ఉన్న ఈ అధిష్టాన మాస్టర్స్, ఈ అష్ట దిక్పాలకులకి ఎలా ఉంటే మనం నచ్చుతామో అలాగా ఉండటం వల్ల వాళ్ళు మనకి ఏది అవసరమో అది మనకి అందిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకరిని ఒకరు అంగీకరించుకుంటూ, గౌరవించుకుంటూ, ఒక ఆత్మగా మేము భూమి మీదకి వచ్చామనే ప్రణాళికతో ఉండటం, చక్కగా ప్రతి ఒక్కరికి వచ్చిన అతిథికి మరి జంతువులకవ్వు, మనుషులకవ్వు ప్రతిరోజు అన్నదానం చెయ్యటం, ఇది మళ్ళా సేవ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ సేవా భావంతో ఉండటం, కుటుంబం పట్ల సేవ, సమాజం పట్ల సేవ, ఇలాగా సేవ చేయటం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమన్యాయం, ఈక్వల్ ఆఫ్ లవ్ లో ఉండటం, ధర్మంలో ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. వాటితో పాటుగా సంతోషం, ప్రతి ఒక్కరూ అందరూ సంతోషంగా ఉండడం కోసం టేక్ ఇట్ ఈజీగా ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉండటం, ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ పశ్చాత్తాపం ఉండటం, వీళ్ళందరిలో ప్రకృతి ప్రేమ ఉండటం, దాతృత్వ భావం ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల ఇంట్లో ఉన్న ఈ అష్ట దిక్పాలకులు సంతోషించి మనలో, అంటే ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము, ఆ బీరువాటు పెడితే అలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, వాస్తు దోషాలన్నీ, వాస్తు శాస్త్రం అద్భుతం, కానీ దాని లోతుల్లోకి చూస్తూ ఉండే కొద్దీ మనకి ఈ విధంగా అర్థమవుతుంది అనమాట. చక్కగా మనము ఈ అష్ట దిక్పాలకులకి సంతోషపడేటట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు మన ఇల్లు ఆనంద నిలయమవుతుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అంతేకాకుండా కావలసిన సంపదను, మరి అద్భుతమైన జీవితాన్ని మనకి ఈ అష్ట దిక్పాలకులు అందిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మన జీవితంలో ఈ 8 మందిని సంతోష పెడుతూ వాళ్ళకి అవసరమైన విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం సుసంపన్నం అవుతుంది అన్నమాట. ఓకే మాస్టర్స్. సునీత.